ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ శాసనసభల్లో ఇప్పుడున్నటువంటి సీట్లను 50% పెంచుతూ బిల్లులు తీసుకురావాలని చెప్పేసి కేంద్రం యోచిస్తూ ఉంది. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఈసారి అయితే ఎలాగైనా ఆమోదించేందుకు కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి గత నెలలో వివిధ రాష్ట్రాల ఎన్నికల మధ్య పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులనైతే కేంద్రం ప్రవేశపెట్టడం, ఇక ప్రతిపక్షాల మూకుమ్మడి వ్యతిరేకతతో అయితే ఆ బిల్లులు విరిగిపోయింది. ఇక ఆ సమయంలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తక్కువ జనాభా ఉన్నటువంటి దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న కారణంగా అయితే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మరి వాటిని ఒప్పించడానికి ఇక ఏదైతే జనాభా ప్రాతిపదికన కాకుండా మరి 50% చొప్పున అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభ సీట్లను పెంచడానికైతే కేంద్రం ముందుకు వచ్చింది. మౌలికంగా ఈ హామీ ఇచ్చింది. మరి అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు అంగీకరించలేదు. మరి దీంతో బిల్లులు ఆమోదం పొందకుండానే ఆ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ముగిసిపోయాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొలువులు తీరాయి. పశ్చిమ బెంగాల్లో ఘన విజయంతో అయితే బీజేపీ ఉత్సాహం ఇనుమడింపజేసుకుంది. మరి ఈ నేపథ్యంలోనే మరోసారి పార్లమెంటు సమావేశాలపైన అయితే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అయితే దృష్టి సారించింది. మహిళా రిజర్వేషన్, ఇంకా లోక్సభలో సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసేందుకైతే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. జూన్ 2వ వారంలో ఈ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. మరి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత అయితే పార్లమెంటు సమావేశాల తేదీలను నిర్ణయిస్తారని చెప్పేసి ఆ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరి సదరు బిల్లులకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నోట్ కూడా తయారైందని, మరి ఈ నెలాఖరులోపు క్యాబినెట్ సమావేశం జరిపి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా పేర్కొన్నాయి. మరి ఈసారి లోక్సభ, శాసనసభల సీట్లను 50% పెంచుతూ బిల్లులో అయితే ఏదైతే క్లాజులు చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అధికారిక వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి బిల్లు ఆమోదానికి అవసరమైనటువంటి 3/2 వంతుల మెజారిటీని సాధించవచ్చు అని చెప్పేసి సర్కారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక అదే అంశంపైన చర్చించినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి సాధ్యమైనంత మేరకు కూడా ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకైతే ప్రయత్నించాల్సిందిగా అయితే చంద్రబాబును అమిత్ షా కోరినట్లు తెలుస్తూ ఉంది. మరి అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా యోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే బీజేపీ ఆఫీసు ఇక బేరర్ల నియామకం, మరి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైన కూడా దృష్టి పెడతారని చెప్పేసి సమాచారం తెలుస్తూ ఉంది. మరి జూన్ 9వ తేదీతో అయితే మోదీ 3వ దఫా ప్రధాని బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతుంది. మరి ఈ సందర్భంగా అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను భారీ ఎత్తున జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 30 మంది మంత్రులకైతే ఉద్వాసన పలికేందుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి వారిలో 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు, రాజ్యసభ పదవీ కాలం పూర్తయినటువంటి వారు, పనితీరులో వెనుకబడినటువంటి వారు ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక జేయూడీ అధినేత అయినటువంటి నితీష్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం అయితే ఖాయమని, ఆయనకు వ్యవసాయ లేదా రైల్వే శాఖను అప్పగించవచ్చు అని చెప్పేసి కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కాగా మరి ఇప్పటికే మంత్రుల పనితీరుపైన హైకమాండ్కి అయితే నివేదిక అందాయి. మరి బీసీ వర్గం నుంచి కూడా డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన కూడా మరి హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక
ప్రస్తుత కేబినెట్లో అయితే ఒక మహిళా మంత్రితో పాటుగా కూడా మరో 2 మంత్రులు పదవుల్లో అయితే కొనసాగటం పైన కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా కోదండరాం, విజయశాంతికి అవకాశం పైన కూడా అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కూడా కేబినెట్లోకి తీసుకొని మరి పొన్నంకు పీసీసీ పగ్గాలు ఇస్తారనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతూ ఉంది. అయితే మరి ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనలు ప్రణాళికల మేరకే అయితే కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. మరి ఈ నెలాఖరులోగా అయితే మంత్రివర్గ ప్రక్షాళన, పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి జూన్ 2న అయితే కొత్త పథకాలు, హామీల అమలుతో అయితే పాలన వేగవంతం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ భావిస్తూ ఉన్నారు. మరి దీంతో కేబినెట్లో కూడా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.